భాగవత పద్యమకరంద ప్రియులరా నమస్తే. విష్ణు తేజస్సును గర్భంలో దాల్చిన దేవకీదేవి చంద్రునితో నూతన కాంతులీనుతూ ఉన్న తూర్పు దిక్కువల ప్రకాశించింది. దుష్ట శిక్షణకై అవతరించే శ్రీహరి తల్లి గర్భంలో పెరుగుతుండగా ఆమెలో నెల నెలకు వచ్చే మార్పులతో పాటు దుష్టశక్తుల స్థితిగతులలో వచ్చే మార్పులను పోల్చుతూ భావార్థ సూచకంగా పోతన ఇలా వర్ణిస్తున్నాడు. విమతుల మోములు వెలవెలబారంగా విమలాస్యమోము వెల్వెలుకబారే మలయు వైరుల కీర్తి మాసి నల్లగగాగా నాతి చూచుకములు నల్లనయ్యే దుష్టాలయంబుల ధుమరేఖలు పుట్ల లేమయూరున రోమరేఖ మెరసే నరిమానసములకాహార వంచలు దప్ప వనజాక్షికాహార వాంఛ దప్పే శ్రమము సంధిల్లరిపులకు శ్రమము గదురా జడత వాటిల్ల శత్రులు జడను వడగా మన్ను రుచి అయ్యే పగతురు మన్ను సొరగా వెలది యుదరంబులో హరి వృద్ధి బొందా ఆ దేవకీదేవి గర్భంలో మహావిష్ణువు వృద్ధి పొందే కొద్దీ శత్రువుల ముఖాలు వెలవెలపోగా గర్భవతి అయిన దేవకీదేవి ముఖం తెల్లబడింది. చెలరేగుతున్న శత్రువుల కీర్తి మాసి నల్లబడగా ఆమె చనుమనులు నలుపెక్కాయి. దుర్మార్గుల ఇళ్లలో పొగలు ఎగయగా ఆమె పొత్తి కడుపు వెంట్రుకల వరుసలతో ప్రకాశించింది. ప్రాణభయంతో శత్రువులకు ఆహారం రుచించకపోగా దేవకికి అన్నం మీద కోరిక తగ్గింది. శత్రువులు అలసిపోతూ ఉండగా ఆమెకు అలసట ఏర్పడింది. శత్రువులకు మానసిక మాంద్యం కలుగగా ఆమెకు బుద్ధిమాంద్యం ఏర్పడింది. శత్రువులు మట్టి కరియగా ఆమెకు మట్టి తినాలనే అభిలాష ఏర్పడింది. ఈ పద్యంలో గర్భవతులలో కలిగే మార్పులను నిశ్చితంగా పరిశీలించినట్లు చెప్పాడు పోతన. జ్ఞాన కలునిలోని శారదయును బోలే ఘటములోని దీప కళికవోలే భ్రాత ఇంట ఆ కన్బడియుండే దేవకీ కాంత విశ్వగర్భ గర్భయగుచూ ఆ